నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, ఇన్ఫ్లుయెన్సర్ హరిత గోగినేని గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ధనత్రయోదశి అనేది మన పండుగేనా లేదంటే ఏదైనా విశిష్టత ఉందా? దాని యొక్క ప్రాముఖ్యత గురించి మీరు చెప్తారా? బేసికల్గా ఏదైతే ఇప్పుడు నరక చతుర్దశి దీపావళి అంటున్నామో, ధనత్రయోదశి అనేది మనం వేరే చోట నుంచి అడాప్ట్ చేసుకుందే కాబట్టి నచ్చితే చేసుకోవచ్చు. అది మన ఇండియాలోనే ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నో హార్మ్. అంటే ధనత్రయోదశికి బంగారం కొంటే మంచిదని మన హిందువులే ఎక్కువ నమ్ముతున్నారు ఈ మధ్య కాలంలో. అక్షయ తృతీయ అని చెప్పి అక్షయ తృతీయకి కొనేస్తున్నారు. ధనత్రయోదశికి కూడా ఇది కూడా మంచిదని చెప్పి బంగారం షాపుల మీద పడుతుంది. అంటే రీజన్ జనరల్గా అది చెప్పాను కదా, ఆ రెండు కూడా మనం కాదు, మనం వేరే చోట నుంచి అడాప్ట్ చేసుకున్నాయి. వెండి బంగారం వస్తువులు కొనుక్కుంటే మంచిది అనేది చెప్పడం జరిగింది. దీనివల్ల రెండు, ఒకటి వ్యాపారస్తులు బాగుపడాలి, రెండోది మనం ఒక వస్తువు కొనుక్కోవడానికి ఒక కారణం కావాలి. మన సంవత్సరంలో ఎన్నిసార్లు కొనుక్కున్నా ఆ రోజు కొనుక్కోవాలి అన్న దాంతో అన్న కొనుక్కుంటున్నాం కదా. సో ఈ రోజు రేపు బంగారం వెండి రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి కొనుక్కున్నా కూడా నష్టం లేదు. కాదు ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూసి తీసుకోమని చెప్తాను. కొనుక్కునే స్తోమత ఉంటే కొనుక్కోవటంలో తప్పలేదు. ఒకవేళ లేదు అన్నప్పుడు మాత్రం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అప్పు చేసి మరి అస్సలు అవసరం లేదు. దానివల్ల మన జీవితాలు జాతకాలు మారవు. ఇప్పుడు నేను బీయింగ్ అన్ ఆస్ట్రాలజీ, నాకు గ్రహాలే ఫస్ట్, మాకంతా గ్రహాలే, పండగలు ఇవన్నీ కాదు, ఇదంతా మన సాంప్రదాయాలు. దీనికి సైంటిఫిక్ రీజన్స్. ఒక మనిషి జీవితం మారేది ఓన్లీ గ్రహాల వల్ల కాబట్టి సో అవి ఇంపార్టెంట్ తప్ప బంగారం వెండి కొనుక్కున్నంత మాత్రాన ఇంకొక దాని మాత్రాన జీవితం మారదు. కానీ మన పూజలు ఏంటి అంటే, ఇది మనం మనసు తృప్తిగా ఉండటానికి, నెగిటివ్ ఎనర్జీ ఎలిమినేట్ చేయటానికి, కొన్ని సైంటిఫిక్ రీజన్స్కి మన పద్ధతులు కట్టుబడి ఉండటం, పండగలు జరుపుకోవటం మన సాంప్రదాయం, మనకి కూడా మంచిది. ఓకే, ఇప్పుడు పూజల విషయానికి వస్తే మనం లక్ష్మీదేవిని పూజిస్తాం. దీపావళి రోజు లక్ష్మీదేవిని ఏ సమయాల్లో పూజించాలి? అంటే మార్నింగా, ఈవినింగా? ముందు నరక చతుర్దశి ఏదైతే వస్తుంది కదా నాన్న, రాత్రిపూట సూర్యాస్తమం తర్వాత జనరల్గా మనకైతే రాసింది ఏంటంటే సూర్యాస్తమం తర్వాత ప్రదోష కాలం అంటాం కదా, ప్రదోష కాలంలో పూజిస్తే మంచిది అనమాట. అంటే ఆ టైంకి. లేదు మార్నింగ్ చేసుకున్న ఏం నో హార్మ్, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అదే నేను చెప్తుంది, చేసుకోవటం ముఖ్యం అంతే. అది సాయంత్రం చేసుకున్నా, ఉదయం చేసుకున్నా, మధ్యాహ్నం చేసుకున్నా చేసుకోవటం ముఖ్యం. కానీ ప్రదోష కాలానికి మనకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ప్రదోష కాలంలో చేసుకున్నా కూడా మంచిదే. ఓకే, ఇప్పుడు మనకి టపాసులు కాల్చేటప్పుడు చాలా మంది కాటన్ వస్త్రాలు ధరించమని చెప్తూ ఉంటారు. దానికి ఓన్లీ అంటే ఒంటి మీద గాయాలు అవ్వకుండా ఉండడానికైనా, దానికి ఏమన్నా శాస్త్ర ప్రకారం ఏమైనా రూల్ ఉందంటారా? ఏం లేదు నాన్న, ఎప్పుడైనా బట్టలనే మనం కంఫర్టబుల్ గా నిండుగా వేసుకునేది, మనకు నచ్చిన వేసుకోవటమే బట్టలు అనేది. కాబట్టి ఆ రోజున మనకి అగ్నితో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని. బట్ దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే, మనం దీపావళి అప్పుడు చాలా కూడా ఇలాంటి ఫైర్ ఇన్సిడెంట్స్ జరగటం, ఎవరో ఒకళ్ళు చేతులు కాల్చుకోవటం, అన్నీ కాల్చుకోవడం జరుగుతుంది. ఏది కూడా అతిగా వెళితే ప్రమాదం. సో ఏదో మన వాతావరణాన్ని అంటే ఏమంటారు, కలుషితం చేయకుండా ఏదైతే చిన్న చిన్నగా అందరూ కూడా అంటే హెవీగా కాకుండా కొంచెం కొంచెంగా తీసుకొని లిమిట్గా చేసుకోండి. ఆనందంగా చేసుకునే దానికి ఏదైనా ఓకే, కాకపోతే అది లిమిట్గా చేసుకోవాలి. వాతావరణాన్ని పాడవకుండా చూసుకోండి. ఎందుకంటే ఇదే వాతావరణంలో మనం బతకాలి. దాని నుంచి వచ్చి ఆ చెడు పొగని మనమే పీల్చాలి. మన ఫ్యామిలీ వాళ్ళే మొదట పీలుస్తారు, తర్వాత పక్కింటి వాళ్ళు పీలుస్తారు, ఆ సమాజం దాంట్లో ఉండే వాళ్ళందరూ పీలుస్తారు. కాబట్టి మన పండగలు మంచి విలువలు కలిగి ఉన్నాయి. వాటిని ఒక పిచ్చితో నలుగురులో అవమానం పొందేలాగా చేయొద్దు, నలుగురు నవ్వుకునేలాగా చేయొద్దు. ఈరోజు రేపు ఎట్లా అయిపోయిందంటే, ఖాళీగా ఉన్న వాళ్ళందరూ వచ్చి మతాలని చెప్పి హిందూ మతం గురించి మైకులు పెట్టుకొని అలాగా ఏమంటారు టీవీ ఛానల్ ముందు కూర్చొని రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాము, మనం ఖచ్చితంగా ఉన్నామా, మన పద్ధతులన్నీ పద్ధతిగా ఫాలో అవుతున్నాం లేదా మనకి మనం చూసుకోవాలి. కాబట్టి నలుగురు కూడా అవహేళన చేసే పరిస్థితిలో మనం ఉండకూడదు. ఓకే, అంటే ప్రస్తుత రోజుల్లో అదే జరుగుతుంది. అంటే అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువ ఆర్భాటాలకు పోయి మరీ ఖర్చు పెట్టడం, అది పండగ అనే రూపంలో చాలా ఆర్భాటాలు ఎక్కువ అవుతున్నాయి. సో దానివల్లే ఒకరికి మనం కామెంట్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. మనకే మనం ఇవ్వద్దు. ఎలాగో దుష్టులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, మన అవకాశం ఉపయోగం మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటారు, అది వాళ్ళ కర్మ. కానీ మనకే మనం ఇవ్వద్దు. మన వాతావరణం మనం ఏదైతే ఉండాలో ఈ వాతావరణాన్ని కలుషితం చేసుకోవద్దు. ఇప్పుడు ఎలాగా వినాయకుడు మనకి మంచిగా గ్రీన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్తో మనకి మట్టితో చేసిన వినాయకుడిని ఎకో వినాయకుడు అని ఎట్లా చేస్తున్నామో, అట్లాగే ఈ క్రాకర్స్ కూడా
కొంచెం ఏదన్నా స్మోక్లెస్ అనో ఏదో ఒకటి వస్తాయి కదా, అట్లాంటివి తీసుకొని చెయ్యండి తప్ప. అందుకని అది కూడా యాక్చువల్గా అది మన సంప్రదాయం ఏం అవసరం లేదు, కానీ ఎవరి తృప్తి కోసం వాళ్ళు చేసుకోమన్నా చేసుకోవద్దనేం కాదు, మన సంతోషంతో ఏం చేసుకున్నా మంచిదే, కానీ ఎంతవరకు మనకి కానీ ఇతరులకు కానీ హాని లేనంత వరకు. కాబట్టి దీపావళి అంటే ఫస్ట్ దీపాలు వెలిగించుకోవటం, ఇల్లు పరిశుభ్రంగా చేసుకోవటం, పూజ చేసుకోవటం, దీపాలు వెలిగించుకోవటం, నలుగురు అంటే మన ఇంట్లో ఉన్న నలుగురు కుటుంబం అందరూ కలిసి కూర్చొని చక్కగా భోంచేయటం, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ మన ఆనందం కోసం ప్రపంచం మొత్తం వెలుగులు చెందించటం, దానికి కొంచెం వాతావరణాన్ని పొల్యూషన్ లేకుండా చేసుకుంటే మంచిదన్నమాట. అంతేకాకుండా నైవేద్యం రిలేటెడ్ కూడా జనరల్గా అమ్మవారికి ఎప్పుడు కూడా స్వీట్ రిలేటెడ్ ఇష్టం అనమాట. పాయసం కానీ చక్కెర పొంగల్ కానీ అట్లాంటివి కూడా అమ్మవారికి ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి స్వీట్ రిలేటెడ్ ఏదైనా సరే మనం నైవేద్యం పెట్టొచ్చు అనమాట. అంటే పరమన్నం అలాంటివి ఏదైనా పెట్టొచ్చు. అలాగే అమ్మవారికి ఇష్టమైన పూలు చాలా మంది, కొంతమంది తెల్ల పూలు ఇష్టం అంటారు, కొంతమంది పసుపు కలర్ చామంతి పూలు ఇష్టం అంటారు. ఏది నిజమంటారు ఇందులో? అమ్మవారికి ఎరుపు కూడా ఇష్టమే. మరి యాక్చువల్ లక్ష్మీదేవికి ఎరుపు కూడా చాలా ఇష్టమే, పసుపు అన్ని కలర్లు ఇష్టమే. కాకపోతే బాగా ఇష్టం అంటే కలువ పూలు ఎక్కువ ఇష్టం, తామర పూలు ఎక్కువ ఇష్టము. అండ్ మనం కూడా చూసిన పటాలన్నీ కూడా తామరలో అమ్మవారు కూర్చుంటారు కాబట్టి అమ్మవారికి అది ఇష్టం అని అనుకోవటం. లేదా కలువ పూలు కూడా ఐశ్వర్యానికి కూడా సింబల్ అనమాట. కాబట్టి కానీ అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఒకవేళ దాన్ని ఎఫర్ట్ చేయకపోతే కలువ పూలు తీసుకొచ్చి ఏం చేయాల్సిన అవసరంలా. నేనే చెప్తుంది, దేవతలు ఎప్పుడు కూడా మన స్థాయికి మించి చేస్తే తృప్తి పడతారు అనేది మూర్ఖత్వం. మనకెంత స్తోమత ఉందో అందులోనే మన దేవతల్ని తృప్తిపరచుకోవచ్చు. గాడ్కి ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా సాటిస్ఫై చేసే అంత కెపాసిటీ హ్యూమన్కి లేదు, మనల్ని మనం సమర్పించుకుంటే తప్ప. కాబట్టి అన్నీ ఇచ్చే భగవంతుడికి మనం ఏమి ఇవ్వగలం? వాస్తవానికి ఏమి ఇవ్వలేం, అంత పెద్దవాళ్ళం కూడా కాదు. కాబట్టి మనకున్నది పెట్టి మన ఇంట్లో ఒక మనిషిలాగా దేవుణ్ణి చూసుకుంటే చాలు. మనకి స్థాయికి మించి అన్నెసరిగా ఖర్చులు పెట్టి చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు అన్నట్లు తెల్ల పూలైనా, పసుపైనా, ఎరుపైనా, కవళ్ళైనా మనం అమ్మవారితో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము, మనలో ఉన్న అజ్ఞానాన్ని ఎంత తొలగించుకుంటున్నాము అనేది మాత్రమే చూస్తారు తప్ప ఆర్భాటాలు ఇవన్నీ కూడా చూడరు అనమాట. ఓకే, ఇక చివరిగా మా ప్రేక్షకుల కోసం ఇంకేమైనా స్పెషల్గా శుభ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారా? ఏం లేదన్నా, ఇదే అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరూ కూడా ఐశ్వర్యం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు కూడా నేను కోరుకుంటాను. మన పండగలేంటి, వాటి విలువలేంటి తెలుసుకొని మనకి తోచిన దాంట్లో మన పండగల్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేకాకుండా దీపావళి అంటే బయట వెలుగులే కాదు, మనలో ఉన్న అజ్ఞానాన్ని, ఏదైనా సరే ఉన్న చెడు ఆలోచనల్ని కూడా తొలగించుకొని మనలో కూడా జ్ఞాన జ్యోతి వెలిగించుకోవటమే దీపావళి. కాబట్టి అందరూ కూడా ఎంతో కొంత జ్ఞానాన్ని పొంది అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు హరిత గారు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.